హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాత హెల్త్ కిచెన్. ఇవాళ మన రెసిపీ పచ్చి బఠానీతో వడలు చేసుకుందాం. చూడండి, ఇలా పచ్చికాయలు మార్కెట్ నుంచి తెచ్చుకున్నాను. మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి కదా, ఇప్పుడు వీటితో వడ చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను, శనగపిండి, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, సాల్ట్, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా ఈ బఠానీల్ని సీడ్స్ తీసుకుందామండి. ఫ్రెష్ బఠానీ కాయలు తెచ్చుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. వీటిని సీడ్స్ తీసుకున్నాం. ఈ సీజన్లో రేటు కూడా తక్కువే ఉంటాయండి. ఈ బఠానీలు తినడం వల్ల బరువు పెరగనియదు, గ్యాస్ రానివ్వదు, ఫ్యాట్ అస్సలు ఉండదండి. ఫైబర్, ప్రోటీన్ ఉన్నాయి, తేలిక డైజెషన్ కూడా అవుతుంది. అన్ని రకాల మాంసకృతులు అంటే మాంసంలో ఉన్న మాంసకృతులన్నీ మాంసానికి ధీటుగా ఉన్నాయి. విటమిన్ సి ఉంటుంది. 2 years దాటిన వారందరూ తినవచ్చు. ఇంకా దంతాలు లేని పెద్దవారికి కూడా కచ్చాపచ్చిగా చేసి పెట్టవచ్చు. ఇలా వడలు చేసి కానీ, లేదా వడలు అంటే డీప్ ఫ్రై చేయకుండా కాల్చి పెట్టండి. ఇందులో ప్రోటీన్ అండ్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇంకా క్యాన్సర్ రానివ్వకుండా కూడా చేస్తాయండి. గాయాలు, దెబ్బలు త్వరగా మానేలా చేస్తాయి. విటమిన్స్ ఎక్కువ ఉండే పచ్చి బఠానీని ఈ సీజన్లో అస్సలు వదలకండి. ఫ్లవనాయిడ్స్ కూడా ఉన్నాయండి. మొత్తం కాయలు ఇలా సీడ్స్ తీసేసుకున్నానండి. చూడండి, గ్రీన్ కలర్లో ఎలా మెరిసిపోతున్నాయో. ఈ బఠానీలు మనకి కూరల్లో, ఫ్రైడ్ రైస్లో మనం తరచుగా వాడుకోవటం అలవాటు అయిపోయింది కదండి. వీటిని మనం 1 year పాటు స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా ఒలిసేసిన తర్వాత ఇలా జిప్లాక్ కవర్లో మనం ఈ సీడ్స్ని స్టోర్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 year పాటు నిల్వ ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం వాష్ చేసుకొని కూరలో వాడుకోండి. మీరు ఒకవేళ వీటిని ఈ సీడ్స్ని కడిగారనుకోండి, తర్వాత జిగురు వస్తుంది. సో డైరెక్ట్గా ఇలా జిప్లాక్ కవర్లో పోసుకొని 1 year పాటు స్టోర్ చేసుకోండి. ఇలా స్టోర్ చేసుకుంటే 1 year పాటు నిల్వ ఉంటుందండి. మనకి పచ్చి బఠానీలు మార్కెట్లో దొరుకుతున్నాయి, కానీ ఈ సీజన్లో దొరికే బఠానీలు కాదండి అవి. ఆ పచ్చి బఠానీలు ఈ డ్రై ఉంటాయి కదా, ఆ డ్రై బఠానీలు నానబెట్టి కలర్ వేసి అమ్ముతున్నారు. అవి తినడం వల్ల మనకి ఆరోగ్యానికి మంచిది కాదు. పైగా అవి ఉడికించి తిన్నా మనకి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. సో ఇలా స్టోర్ చేసుకోవడానికి ట్రై చేయండి. 1 year నిల్వ ఉంటాయండి. ఇక మనం గారెలు చేసుకుందామా. ఈ గారెల కోసం ఈ సీడ్స్ని ఒక 2 కప్పులు తీసుకుందామండి. మీకు ఎన్ని కావాలని తీసుకోండి. నేనైతే ఇక్కడ 2 కప్పులు తీసుకుంటున్నాను. ఈ మిగిలినవి కూడా చిన్న జిప్లాక్ కవర్లు వేసుకొని స్టోర్ చేసుకోండి. 2 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకున్నాను. ఈ ముక్కలు వేస్తున్నాను. అల్లం 1 అంగుళం ముక్క, అల్లం ముక్కలు, సాల్ట్ ఇవి వేసి మిక్సీ పట్టుకొని వద్దామండి. 1 డ్రాప్ కూడా వాటర్ వేయకండి. ఇందులో ఆల్రెడీ మనకు బఠానీలో 74% వాటర్ ఉంటాయి. సో వాటర్ లేకుండానే గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఎక్కడ 1 డ్రాప్ కూడా వాటర్ వేయలేదని గుర్తుంచుకోండి. ఇందులో 1 స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు తుంచేస్తున్నాం. 1 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాను. అన్నీ మిక్స్ చేసుకోనండి. శనగపిండి వేస్తున్నానండి. కొంచెం తడి ఉంది కదా, 1 స్పూన్, 2 స్పూన్లు వేసాను. ఈ బఠానీ కాస్త ముదురి కాబట్టి మా సీడ్స్ వాటర్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి నాకు ఇక్కడ 2 స్పూన్లు శనగపిండి సరిపోతుందండి. ఒకవేళ మీకు లేత బఠానీ దొరికాయనుకోండి, ఇంకా 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి. దీన్ని డీప్ ఫ్రై చేసుకుందామా. డీప్ ఫ్రై చేసుకుందామండి. దీనికోసం కోల్డ్ ప్రెస్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ పోస్తున్నాను. ఈ బఠానీలు రేటు తక్కువని చీప్గా చూడకండి. చాలా విటమిన్స్ ఉంటాయి కదా, ఫ్లవనాయిడ్స్ ఉంటాయి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఓ మంచి మాట చెప్పుకున్నాం. మీరు ధనవంతులకు అందుబాటులో ఉన్నారనుకోండి, అదే వారి దృష్టిలో పెద్ద విషయం కాదు. అదే లేని వారికి ఉన్నారనుకోండి, వారి దృష్టిలో మీరు దేవుడితో సమానం. సో ఎప్పుడు కూడా చీప్గా ఎవరిని చూడకండి. చెయ్యి తడుపుకొని ఇలా గారి తట్టుకొని ఆయిల్లో డ్రాప్ చేయండి.
కోల్డ్ ప్రెస్ ఆయిల్ వేసాను కదండి, అందుకే ఇంత నురుగు వస్తుంది. మరొకటి తీసుకోండి. మరీ మందంగా కానీ మరీ పల్స్గా కానీ తట్టుకోకండి, మీడియం సైజులో చేసుకోండి. బాండలు పట్టినంత వరకు ఓ 2-3 వేసుకోండి. చేయి తడుక్కుంటూ తిప్పుకుంటూ కాల్చుకోండి. వెంటనే తిప్పకండి, చెదిరిపోతాయి. తిప్పుకుంటూ కాల్చుకోండి. మొత్తం ఇలాగే కాల్చుకోండి. ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక ఒక టిష్యూ పేపర్లో వేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఉంటే పీల్ చేస్తుంది. కాలిపోయినాయండి, మొత్తం గారెలు కాలిపోయినాయి. డిష్ అవుట్ చేసుకుందామా. పచ్చి బఠానీ వడలు రెడీ అయిపోయినాయండి. టేస్ట్ చూస్తామా. చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎలా వచ్చాయో. దీన్ని నిమ్మకాయ చట్నీ అంటే నిమ్మ రసంతో చేసిన చట్నీ అండి. ఈ కాంబినేషన్తో తినండి, అద్దరిపోతున్నాయండి. ఉప్పు కారం పైగా మనం పుల్లటి చట్నీ, నిమ్మ రసంతో చేసిన చట్నీ, ఈ కాంబినేషన్తో తినండి. ఈ పచ్చడి వీడియో ప్రీవియస్ వీడియోస్లో ఉందండి, అది ఇంతవరకు యూట్యూబ్లో లేదనుకుంటా. ఒకసారి దాన్ని కూడా చూడండి. ఈ బఠానీ వడలతో కాంబినేషన్ అద్దరిపోతుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, పచ్చి బఠానీ హెల్దీ వడలు మీరు తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి, ఇంట్లో ఉన్న పెద్దవారికి తినిపించండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ని ఇవ్వండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. మరో హెల్దీ డిష్తో మీట్ అవుదామండి. అంతవరకు బాయ్ అండి.